హల్లెలూయా. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ యొక్క శ్రేష్టమైన సమయం, ఉదయకాల సమయము, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయంగా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాతో పాటు కలిసి ఈ ఆరాధనలోనికి పాల్గొనాల్సిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తూ ఉన్నానండి. ఇదెంతో ఆశీర్వాదకరమైంది. మీరు మానక తప్పక మరి దీన్ని కొనసాగిస్తున్నందుకు దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కాపుదల ఖచ్చితంగా ఉంటుందండి. ఇదొక భాగ్యముగా నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తప్పక మీరు కూడా పాల్గొనాల్సిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన ద్వారా మనం దేవుని స్తుతుల్లోనికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. నీ ప్రియబిడ్డలు అయ్యా ఎందరైతే ప్రభా వీక్షిస్తూ ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యం జరిగించండి. ఉదయకాల సమయంలో నీ సన్నిధిని వారు ఆవరించును గాక. అయ్యా సర్వోన్నతిని యొక్క శక్తి వారిని కమ్ముకొనును గాక అని ప్రకటిస్తా ఉన్నా ప్రభా. ప్రతి బిడ్డను బలపరచమని, అయ్యా మీ కృప కొరకు, మీ మహిమ కొరకు నాయన ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామానికి ఆరోపించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామపేట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఒక అద్భుతమైన ఆరాధన సాంగ్, దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఈ పాట మనం పాడుతూ దేవుని గొప్ప చేద్దాం. హల్లెలూయా. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు విస్తున్నాయి, శక్తి గాల మహాగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు విస్తున్నా, శక్తి గాల మహాగాలి. విస్తుంది వీస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. విస్తుంది వీస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు విస్తున్నా, శక్తి గాల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. విస్తుంది వీస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. విస్తుంది వీస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. అగ్ని నాలుకలు దిగుచున్నవి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అగ్ని నాలుకలు దిగుచున్నవి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అద్భుతం జరుగుచున్నది, దెయ్యాలు పరిగెడుతున్నాయి. ఓహో, అద్భుతం జరుగుచున్నది, దెయ్యాలు పరిగెడుచున్నవి. విస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. విస్తుంది వీస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. రెట్టింపు శక్తి అది యేసుని శక్తి. రెట్టింపు శక్తి అది యేసుని శక్తి. విస్తుంది వీస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. విస్తుంది వీస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. ఎర్ర సముద్రము చీల్చాడే, ఇక్కడ ఆజ్ఞని చుచున్నది. ఎర్ర సముద్రము చీల్చాడే, ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది. ఆకాశం తెరవబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. ఆకాశం తెరవబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. విస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. విస్తుంది వీస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. విస్తుంది వీస్తుంది ఆత్మగాలి, విస్తుంది అగ్ని సుడిగాలి. ఆత్మశక్తి వీస్తున్నది, ఎండిన ఎముకలు అన్నీయు కలియుచున్నవి. ఆత్మశక్తి వీస్తున్నది, ఎండిన ఎముకలు అన్నీయు కలియుచున్నవి. ఉన్నత శక్తి అది అద్భుతం చేయ
అద్భుతం చేయుచున్నది. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడి గాలి, ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడి గాలి, ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడి గాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు ఇస్తున్న శక్తిగాల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు ఇస్తున్న శక్తిగాల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడి గాలి, ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడి గాలి, ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడి గాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క సన్నిధి నన్ను బలపరచబోతా ఉంది. హల్లెలూయా. దేవుడు సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన కనపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. తుల్యమైన శారా గర్భమును జీవింపజేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మృతతుల్యమైన శారా గర్భమును జీవింపజేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే.
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణించిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే 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 యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? మీరిచ్చిన రక్షణ పాత్రను చేతపట్టి అయ్యా నీకే మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మీ నామములకు మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. గొప్ప దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియుడులు ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నా మరి ఎందులో ఉన్నా ప్రభా నువ్వు లేవనెత్తగలిగిన దేవుడు, బలపరచగలిగిన దేవుడు ప్రభా. సకల ఘనత మహిమ ప్రభావములు మీ నామానికి అర్పించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 24వ కీర్తన భాగం ఒకసారి చూద్దామా? 24వ కీర్తన భాగము నేను మొదటి నుంచి చదువుతాను. ఒకసారి జాగ్రత్తగా ఈ మాటలు మనం చూసుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాదులు వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందు, తన రక్షకుడు అయిన దేవుని వలన నీతిమత్వము నొందును.
ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా యుద్ధసూరుడై నా యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే, ఈయన ఈ మహిమగల రాజు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాట. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవాయే. ఆయన సముద్రం మీద దాని పునాది వేసిన, ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరచును. యెహోవా పర్వతం నెక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలము నివసింపదగిన వాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో మనము దేవునితో అంటే ఆయన యొక్క పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలమును నివసింపదగిన వాడు. ఎలాంటి వారు ఆయనతో సహవాసం చేయగలరు? మనకు పాత నిబంధనలో ఈ విధమైన ఒక ఆర్డర్ మనకు కనిపిస్తూ ఉంది. ఏంటదా? వ్యర్థమైన దాని యందు మనసు, ఫస్ట్ మనసు, తర్వాత కపటముగా ప్రమాణం అంటే మాట, తర్వాత నిర్దోషమైన చేతులు, తర్వాత శుద్ధమైన హృదయం. 4 విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి మనస్సు, చేతులు, ఇంకోటి ఫస్ట్ ఏంటి? వ్యర్థమైన దాన్ని మనసు పెట్టక, మనస్సు, ప్రమాణం అంటే నోరు, మనస్సు, నోరు, చేతులు, హృదయం. 4 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలాసార్లు మనము వినే ఉంటాము. ఒకసారి మరలా నూతనముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ద్వారా మనం విందాం. ఎప్పుడైతే నీ మనస్సు చాలా జాగ్రత్త, మనసు విషయంలో జాగ్రత్త పడాలి మనము. అంతేకాకుండా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చేతులు విషయంలో, అంటే తర్వాత మనం చూస్తే హృదయం విషయంలో ఈ విషయాల్ని మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క మనసు ఎప్పుడైతే నిబ్రం కలిగిన మనసు నీకు ఉంటుందో, దేవుని మీద నువ్వు నమ్మకంగా కపటము లేకుండా దేవుని మీద ఆధారపడతావో, ఆ మనసు చాలా ఇంపార్టెంట్. ఆ మనసు నువ్వు కలిగి ఎలాంటి పరిస్థితి? నిర్దోషమైన చేతులు నువ్వు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం. ఇవి కలిగినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడని దేవుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయడానికి ఇక్కడ పాత నిబంధనలు ఏముందంటే, ఆయనతో సహవాసం చేయడానికి ఈ విధంగా ఉండాలి అని. నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు తెలిసిన? నువ్వు పాపంలో ఉండగానే ఆయన నీ యొద్దకు వచ్చాడు. ఆయన నిన్ను బలపరుస్తా ఉన్నా, ఆయన నిన్ను వెదికి రక్షించుకోవడానికి వచ్చాడంట. రక్తమిచ్చి కొన్నాడంట. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ నూతన నిబంధనలు ఉన్న మనందరినీ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనతో మనం సహవాసం చేయాలి. పాత నిబంధనలో ఇవన్నీ ఉండాలి. మనసు సాక్షి బాగుండాలి, ఏంటిది? మాట బాగుండాలి, చేతులు బాగుండాలి, నీ హృదయం బాగుండాలి. ఈ 4 విషయాలు బాగుంటేనే ఆయనతో నువ్వు సహవాసం చేయగలవు. కానీ ఇవి ఏవి బాగులేకుండా నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడే, సాక్షాత్తు దేవాది దేవుడే నీ యొక్క బాగోగు ఏమి చూడకుండా ఆయన నీతో సహవాసం చేయడానికి వస్తూ ఉన్నాడు అని. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సహవాసాన్ని ఎప్పుడు నువ్వు దూరం చేసుకోకూడదు. ఆయనతో మనం అంటుకట్టబడాలి. యోహాను సువార్త ఒకసారి చూద్దాము. కొన్ని విషయాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్తకి వెళ్ళి చూస్తే, నూతన నిబంధన యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఆయనతో సహవాసం గురించి మనం ఇక్కడ చూస్తాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రిని వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేని బట్టి అంట పవిత్రులయ్యాము? అక్కడైతే నోరు బాగుండాలి, చేతులు బాగుండాలి, మనసు బాగుండాలి, హృదయం బాగుండాలి. అప్పుడే ఆయన యొక్క పర్వతంకి ఎక్కదగిన వాడేవాడు. ఇక్కడేమని చెప్తా ఉన్నాడు? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు. దేన్ని బట్టి అంట? దేవుడు చెప్పిన మాటను బట్టి మనం పవిత్రులు అయిపోతా ఉన్నామంట. గమనించాలి. నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్లే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అని కాలిపోవును.
నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అంటే ఆయన యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన మాట ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుడి అని అంటే నేను దుష్టులతో సహవాసం చేస్తాను, చెడ్డవారితోనే ఉంటాను, చెడు మాటలు చెప్పే వాళ్ళతోనే నేను జీవిస్తానని అంటే ఆయన మాటకి నువ్వు నిలిచి ఉన్నట్టు కాదు. నూతన నిబంధనలు ఏం చేస్తూ ఉన్నాడంటే నీవు పర్ఫెక్ట్ కాదు, అందుకే దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో సహవాసం చేయాలనుకుంటా ఉన్నాడు. ఆయన ఇచ్చే మాటను బట్టి నువ్వు పరిశుద్ధుడు అవుతావంట. 3వ వచనంలో చాలా క్లియర్గా ఉంది. అందుకే నేను చెప్పు మాటను బట్టి మీరు ఏమవుతారు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైపోతారు. అంటే మాట అంటే ఏంటి? నేను పవిత్రులు, ఆ మాట మీద నువ్వు కట్టుకోవాలి. మాట మీద చాలామంది అంటారు మాట మీద నిలుస్తాడరా, మాట అన్నాడంటే దానికి కట్టుబడి ఉంటాడరా అంటారు కదా. అలా దేవుని మాట యందు నువ్వు కట్టుకోవాలి, నిలిచి ఉండాలి. అది ఆయనతో నువ్వు బాండ్ అయినట్టు, ఆయన యొక్క ద్రాక్ష వల్లిలో నువ్వు అంటుకట్టబడినట్టు. అంతేగాని నాకు నచ్చినట్టుగా ఎవరో చెప్పిన మాట చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది మంచిది, అది చెడ్డది, ఈ రోజు మంచిది, ఆ రోజు చెడ్డది. ఇవన్నీ ఏంటి? బైబిల్లో ఉన్నవా లేకపోతే లోకం నుంచి వచ్చినవా? ఈ లోకం నుంచి వచ్చిన మాటలు బట్టి నువ్వు కట్టుకుంటున్నావంటే నువ్వు తీగలో ఉండి నువ్వు ఫలించట్లా. నువ్వేమవుతా ఉన్నావు? తీగ బయటికి వెళ్ళిపోతా ఉన్నావు, ఫలించని దానిలాగా అయిపోతా ఉన్నావు. నీవు ఆయన మాటలో నిలిచి ఉంటే ఆయన సారము నీలోనికి వస్తుంది. నీవు ఆయనలో అంటుకట్టబడి నువ్వు మంచి నువ్వు ఫలిస్తే ఇంకెక్కువగా ఫలించడం ఆయనకి ఇష్టమంట. 7వ మాటలో చాలా క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడు చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి, మీకు అనుగ్రహించబడుతుందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకోవాలి, ఆయనలో నువ్వు నిలిచి ఉండాలన్నది ఆయన ఆశ. పాత నిబంధనలు ఏంటి? క్రియ, మాట బాగుండాలి, మనసు బాగుండాలి, చూపు బాగుండాలి, చేతలు బాగుండాలి, హృదయం బాగుండాలి. అవి ఉంటేనే ఆయనతో నీవు సహవాసం చేయగలవు. నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? అయ్యో మీరు అలా ఉండలేకపోతున్నారు, మీ వల్ల అవ్వట్లేదు కదా, అయితే నేను మీ దగ్గరికి వచ్చేసాను. ఆయన కొండ దిగి కిందకు వచ్చినట్టుగా ఆయన పరలోకాన్ని విడిచి నీ వద్దకు వచ్చాడు. ఆయన కొండ ఎక్కదగిన వాడు ఎవడని ఉంది. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళదగినాడు ఎవడు వెళ్ళలేడు. అందుకని ఆయన దిగి కిందకు వచ్చి దాసుని రూపం ధరించుకొని తగ్గించుకొని ఆయన ఏమంటా ఉన్నాడు? నాతో సహవాసం చేయండి. సహవాసం చేయడం అంటే ఏంటంటే ఆయన మాట యందు నిలబడడం. ఏదైతే నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట ప్రకారం చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మాగరం నిలవకుండా, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక దివారాత్రం ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అంటే ఆయన మాటలో నువ్వు నిలబడితే, ఆయన మాటలో నువ్వు కట్టుబడితే నీ జీవితాన్ని దేవుడు ఫలింపజేస్తాడు. హల్లెలూయా. ఏది ఇష్టమో అడుగుడంట, అప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు చేస్తాడు. ఆయన నిన్ను బలవంతంగా ఏదో చేయడానికి ఆయన ఇష్టపడట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో దేవుడితో ఉండకపోతే ఆయన కోపం వచ్చేస్తుందేమో, ప్రార్థన చేయకపోతే ఆయన నన్ను కొట్టేస్తాడేమో. ఇవన్నీ అసలు పనికిమాలిన మాటలండి. ఆయన మాట ఏదైతే ఉందో 3వ వచనం చూడండి, నేను పలికిన మాటను బట్టి మీరు పరిశుద్ధులైపోతారంట. అంటే వాక్యములో ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావు, వాక్యంలో ఎప్పుడైతే నిలబడతావో నువ్వు శుద్ధుడు అయిపోతావు, నువ్వు బలవంతుడు అవుతావు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యములో నువ్వు నిలిచి ఉండాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? ఈ రోజున ఆయన మాటలో నిలిచి ఉంటావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నేను ఇంతవరకు నిలబడి లేకపోతా ఉన్నాను, మాటను కొట్టివేస్తా ఉన్నాను, నాకు నచ్చినట్టుగా నేను పరిగెత్తుతా ఉన్నాను. ప్రభువా, నువ్వు నా యొద్దకు వస్తే నేను ప్రభువా పట్టించుకోవట్లేదు, ఇది నా చాలా తప్పు. ప్రభువా, నూతన నిబంధనలు ఉన్న ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. పాత నిబంధనలు అయితే దేవుని యొద్దకు ఎవ్వరు వెళ్ళలేరు, ఎవరు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయలేరు, ఆయన పరిశుద్ధతను ఎవరు చూడలేరు. కానీ ఆయన మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చి ఆయన నీతో సహవాసం చేయాలని ఇష్టపడతా ఉంటే నువ్వు దూరంగా పరిగెత్తుతూ ఉంటే నువ్వు చాలా నష్టపోతావు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మాటలో నువ్వు నిలబడు, ఆయన మాట చెప్పినట్టుగా నువ్వు విను. నీ బలహీనత ఏదైతే ఉందో, ఒకవేళ నీకు తాగుడు బలహీనత, ఇదిగో ఆయన మాట చొప్పున అది తాగితే నీకు మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి నువ్వు అది తీసుకోమాక. వ్యభిచార పరిస్థితిలో ఉన్నావా, ఆ బంధకంలో ఉన్నావా, ఆ బలహీనతలో ఉన్నావా, అది నీకు మంచిది కాదు. అసూయతో నింపబడతా ఉన్నావా, అది నీకు మంచిది కాదు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, ఆశ నిగ్రహము, ఈ 9 క్యారెక్టర్స్ ఉన్న ఫలాన్ని నువ్వు కలిగి ఉండు. ఎప్పుడైతే ఆయన మాటలు మనం నిలిచి ఉంటామో, ఇది ప్రాక్టీస్ చేయగలిగితే
ప్రేమ దేవుని బిడ్డ, అత్యున్నతంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉదయకాల సమయంలో అటు కృప, అటు కాపుదల నీ జీవితంలో మెండుగా కలుగును గాకని ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ముఖ్యంగా మా సంఘం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభా, మా సంఘ బిడ్డల పేరు పేరున ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో నింపబడుదురు గాక. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడు విడుదల కలుగును గాక. వారు నీతో అంటుకట్టబడి నీతో ఫలించే బిడ్డలుగా మా సంఘమును అయ్యే మాటలు పెట్టిన ప్రతి ఒక్కరికి మీరు కలుగచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాపుదల ఇక్కడ కూడిన బిడ్డలకును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. రేపు ఇదే సమయానికి మరలా కలుద్దాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటును మనం భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.